అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం, మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ ఆర్కే బీచ్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు. అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏవైతే సరే 20వ తారీఖు అండ్ 22వ తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్గా మనం 19వ తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మాత్రం 17, 18, 19కి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. మరొకటి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది. దాని ముందల వాళ్ళు ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు. దాని ప్రాక్టీస్ కోసం ఒక 10 నిమిషాల పాటు రెండు వైపులా మనకి టు అండ్ ఫ్రో ఏవైతే ఉందో ఆ 2 రోడ్స్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 నిమిషాల పాటు మొత్తం రాకపోకలు నిలుపుదల చేస్తాము. బట్ రిమైనింగ్ టైంలో ఒక రోడ్డు మాత్రం రాకపోకలకి అనుమతించడం జరుగుతుంది అండ్ ఒక రోడ్డును మాత్రం మనం నిలుపుదల చేస్తాము. థ్యాంక్ యూ. అందుకనే ఒక రోడ్డు మాత్రమే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తున్నాము. మరొక రోడ్డులో ఎటువంటి పార్కింగ్ కనుక చేయకపోయినట్లయితే మనకి రాకపోకలకి పెద్ద అంతరాయం అయితే కలగదండి. బందోబస్తు కూడా ఈ రోజు జరిగింది, మనం వేసుకున్నాము. అండ్ రేపు అండ్ ఎల్లుండి కూడా మనము ఇంకా ఎక్కువగా బందోబస్తు ఫోర్స్ వేసుకోవడం జరుగుతుంది. 3 రోజులు రిహార్సల్స్. 20వ తారీఖు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగుతాయి. దానికి అది రియల్ పెరేడ్ అయితే ఎలా జరుగుతుందో అలానే మనం ఆ పెరేడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సిటీ పెరేడ్ లో సుమారుగా ఒక 50 దేశాలకు సంబంధించిన కంటింజెంట్స్ కూడా ఈ 2.5 కిలోమీటర్స్ మార్చ్ పాస్ట్ చేస్తాయి. సో ఈ పరేడ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండడంతో మనం ఈ ఆంక్షలు విధించడం జరుగుతుంది.